అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ డాక్టర్ మోనికా మాదారం. జంక్ తింటున్నారా, లేదా బీపీ, షుగర్, ఇంకేమన్నా ఇష్యూస్, లేదా స్ట్రెస్, ఇంక దేని వల్ల చెస్ట్ పెయిన్ అయితే వస్తుంది, కానీ ఎందువల్లో తెలీదు. ఇవి కాకుండా ఇంకా రకరకాల రీజన్స్ ఉన్నాయండి. మీ చెస్ట్ పెయిన్కి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందుకు వచ్చేసారు డాక్టర్ రామకృష్ణ జానుపాటి, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజీ ఎట్ సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్. హలో డాక్టర్. హలో, నమస్తే. నమస్తే డాక్టర్. సో చాలామంది స్ట్రెస్ వల్లే హార్ట్ అటాక్ వచ్చిందని ఒక కంక్లూషన్కి వచ్చేస్తారు. అందుకే వస్తుందంటారా? స్ట్రెస్ జనరల్గా ఏంటంటే డెఫినెట్గా కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల ఏంటంటే మనం బాడీలో ఉండే హార్మోన్ లెవెల్స్ లైక్ కార్టిసోల్ కానీ అడ్రినాలిన్ కానీ ఇవి ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ లెవెల్స్లో, క్రానిక్గా ఎక్కువ లెవెల్స్లో ఉండడం వల్ల మన బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ డిపాజిషన్ ఇదంతా కూడా యాక్సెలరేటెడ్, అంటే బాగా స్పీడ్గా డిపాజిట్ అవ్వడము. సో ఒకానొక స్టేజ్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ రప్చర్ అయిపోయి హార్ట్ అటాక్ రావడము జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కొంతమంది స్మోకింగ్ అలవాటు పడతారు. సో ఒక విధంగా స్ట్రెస్ హార్ట్ అటాక్కి కారణం అవుతుంది అంటారు. కానీ చాలామంది స్ట్రెస్ వల్ల బింజ్ ఈటింగ్ చేస్తారు, లేదా స్మోక్ చేస్తారు, లేదా డ్రింక్ చేస్తారు. సో ఇవి కాంట్రిబ్యూట్ చేస్తాయా? డెఫినెట్గా ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఈ బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, అలాంగ్ విత్ దట్ ఈ అడిషనల్ రిస్క్ లైక్ ఏదైతే స్మోకింగ్ అని మీరు చెప్పారో, ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకోవడం కానీ, ఆర్ బింజ్ ఈటింగ్ చేయడం కానీ, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, వీటి వల్ల ఏంటంటే ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడము, దాంతోపాటు ఈ డిపాజిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మా పలానా ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ బింజ్ ఈటింగ్ చేయలేదు, స్మోక్ చేయలేదు, ఆల్కహాల్ తీసుకోలేదు, స్ట్రెస్ కంట్రోల్ చేసుకొని యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, జిమ్ అన్నీ కరెక్ట్గా చేసి కూడా 35 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చిపోయారు. ఓకే, ఈ అన్నిటికంటే కూడా మనకు తెలియని కొన్ని ఉన్నాయి. ఏంటంటే జీన్స్. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ కానీ, ఎస్పెషల్లీ ఫాదర్కి బిలో 45, మదర్ బిలో 55 హార్ట్ అటాక్ ఉంది అంటే వీళ్ళలో ఏంటంటే మనకు ఆల్రెడీ మనం జీన్స్, మనకు బాడీ ఇక్కడ ప్రపంచంలోకి రాకముందే మనం జెనెటికల్లీ ప్రోగ్రామ్ అయ్యి వచ్చాం. సో వీళ్ళలో ఏంటంటే ఈ రిస్క్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కనుక ఈ సెకండరీ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అని ఇలాంటివి చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇవేమి లేకుండా కూడా కొంతమంది వస్తారు. సో వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు న్యూ ట్రెండ్ అంటే లైపోప్రోటీన్ ఏ అని కానీ, ఇగైన్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్. సో ఈ జెనెటిక్స్, కొలెస్ట్రాల్, ఇంకా అన్ఐడెంటిఫైడ్ రీజన్స్ చాలా ఉంటాయి. వీటి వల్ల కొంతమంది హార్ట్ అటాక్తో రావచ్చు. మీరు అన్నట్టుగా స్ట్రెస్, చాలా మందిలో స్ట్రెస్ ఉంటుంది. బట్ మనకంటూ ఇలా ఇంత స్ట్రెస్ని ఈ విధంగా మెజర్ చేయడానికి మెజర్మెంట్స్ ఏమీ లేవు. సరే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు స్ట్రెస్ని మెజర్ చేయలేం, కానీ మీరు చెప్పారు కదా కొన్ని జీన్ ఫ్యాక్టర్స్ క్యారీ చేసుకొని వస్తారని. సో వాటిని గుర్తించగలిగే ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా వచ్చాయంటారా? సో జెనెటిక్గా ఏంటంటే హిస్టరీ అంటే లైక్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఆ హిస్టరీ మిస్ అవుతాయి, హిస్టరీ మిస్ అయిన కేసులో కూడా అట్లీస్ట్ గో ఫర్ రొటీన్ చెకప్ చేసుకొని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా, లైపోప్రోటీన్ ఎక్కువగా ఉందా, షుగర్ ఎక్కువగా ఉందా, ఇవేం కాకుండా కొంతమందిలో ఏంటంటే ఈ లైక్ లైపోప్రోటీన్ ఏ ఒకటి అబ్నార్మల్ ఉంటుంది. అంటే మనం ఇన్ని రోజులు ఏంటంటే దానికి మందులు ఏమైనా పెద్దగా టెస్ట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు కొత్తగా మందులు వస్తున్నాయి. సో నవేడేస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది వీటి మీద. సో ఇలాంటి ఏమన్నా అన్ఐడెంటిఫైబుల్ కాజెస్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఎస్పెషల్లీ మనం జెనెటిక్గా టెస్టింగ్ చాలామందికి చేసినా కూడా చాలా మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా జీన్స్ ఈ డిసీజ్కి లింక్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు జెనెటిక్ ఐడెంటిఫై చేసాం, కానీ మళ్ళీ ట్రీట్మెంట్ వచ్చి సేమ్. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పక్కన పెడితే రెగ్యులర్గా ఎవరైనా పలానా ఏజ్ గ్రూప్కి ఇన్నాళ్ళకి ఈ టెస్ట్లు చేయించుకొని ఉంటే బెటర్, అలాంటి ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయంటారా? సో నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు 40 years పైబడిన వాళ్ళందరూ టెస్ట్ చేయించుకోవాలన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఏంటంటే 30 years అబోవ్, ఎస్పెషల్లీ మన కంట్రీలో 30 years ఆర్ 25 years వాళ్ళని కూడా ఇప్పుడు ఎవ్రీథింగ్ 20 years ఆర్ 25 years వాళ్ళకి ఎవ్రీథింగ్ నార్మల్ ఉందనుకోండి, కెన్ అండర్గో రిపీట్ టెస్ట్ ఆఫ్టర్ 4 or 5 years. మనకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ కొద్దిగా బార్డర్లో అబ్నార్మాలిటీ ఉంది, బార్డర్లో షుగర్ ఉంది, బార్డర్లో కొలెస్ట్రాల్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ 2 to 3 yearsకి ఒకసారి చేయించుకోవడం. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, అంటే ఫ్యామిలీలో హార్ట్ అటాక్ స్ట్రాంగ్ హిస్టరీ ఉందనుకోండి, ఈ కొత్త గైడ్లైన్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని 9 years నుంచి 9 to 11 years మధ్యలో ఒకసారి స్క్రీన్ చేయమని 2026 గైడ్లైన్స్ వచ్చాయి. సో వీటిలో ఏంటంటే స్కూల్ పిల్లల నుంచి వీ హ్యావ్ టు స్క్రీన్ ఫర్ దేర్ కొలెస్ట్రాల్. సో ఎందుకంటే సో కొంతమందిలో జెనెటిక్గా ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి స్టార్ట్ డిపాజిటింగ్ యాజ్ ఎర్లీ as 2 years.
ఓకే. సో అంత చిన్న వయసులో నుంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ రక్తనాళాల్లో పేరుకుపోతూ ఉంటాయి. సో మనకి ఎవరికైతే ఫ్యామిలీలో హార్ట్ అటాక్ రిస్క్ ఉంది, చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ రిస్క్ ఉందనుకోండి, సో వీళ్ళకి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ బై బర్త్ నుంచే చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరూ ఎర్లీగా స్క్రీన్ చేసుకుంటే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అలా అంటే స్కూల్ పిల్లల్లో, కాలేజ్ పిల్లల్లో కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ అనాలో, కంపారిజన్ అనాలో తెలీదు, కానీ స్ట్రెస్ అయితే తీసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి పిల్లలకి మీ అడ్వైస్? సో స్ట్రెస్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా ఏంటంటే కొంతమంది ఎంత పెద్ద పని అయినా మనం చేయగలములే అంటారు, కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు చాలా తీసుకుంటారు. కొంతమంది చిన్న వాటికే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ అనేవి కొంత తొందరగా ఎక్కువగా ఉంటాయి. స్కూల్ పిల్లల్లో ఏంటంటే మెయిన్గా మన దగ్గర 30% ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ ఆర్ ఒబేస్. స్కూల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ మెట్రోస్లో, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, మెట్రో సిటీస్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. ఎంతసేపు మనందరం చదువు మీద పడ్డాం కానీ సార్ ఫోన్ కూడా సార్ ఫోన్ అంటే ఫోన్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫోను. సో ఇంతకుముందు ఏంటంటే మనం చిన్నప్పుడు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ సరే ఎంతసేపు ఆడుకుంటావు, వచ్చి కొద్దిసేపు చదువుకొని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు, వెళ్ళి ఆడుకో అని తిడుతున్నారు బేసిక్. సో అంటే నేను ఎందుకు స్ట్రెస్ మీద ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు వచ్చి అమ్మ నాకు ఏదోలా ఉంది, ఇబ్బందిగా ఉంది, నాకు యాంగ్జైటీలా అనిపిస్తుంది అంటే కొట్టిపారేస్తారు. ఎందుకంటే మీ వయసుకి ఏం ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో, నెగ్లిజెన్స్ అనాలో నాకు తెలీదు. బట్ పేరెంట్స్ అఫెండ్ అవ్వకండి. బట్ ద థింగ్ ఈజ్ చాలా విషయాల్లో పేరెంట్స్ కొట్టిపారేస్తారు. మన థింకింగ్ అలా ఉండింది బేసిక్గా. సో చాలా విషయాల్లో ఏంటంటే పిల్లలు చెప్పేదాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం. సో ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే మనకు చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్ ఏంటంటే ఈవెన్ చిన్న చిన్న విషయాలకు కూడా దే బికమ్ మోర్ సెన్సిటివ్. సో ఇప్పుడు ఇంతకుముందు అనుకోండి స్కూళ్ళలో చాలా పనిష్మెంట్లు ఉండేవి, కొట్టేవాళ్ళు, ఇలాంటివి కూడా భరించాం మనం అందరం. ఇప్పుడు కనీసం స్కూల్లో టీచర్ గట్టిగా అరిస్తే కూడా పిల్లలు దానికి చాలా పెద్ద ఇష్యూ చేయడము, లేకపోతే పేరెంట్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయడము, స్కూల్ మీదకి వెళ్ళి కంప్లైంట్ చేయడం, ఇలా చేస్తూ ఉన్నాం. అంటే మన థింకింగ్ మారాలి. సో ఎట్ ది సేమ్ టైం పిల్లలు చెప్పేదాన్ని వినాలి. సో వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్ అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు ఈ డైట్, స్ట్రెస్ ఇవన్నీ పక్కన పెడితే పుట్టిన పిల్లల్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న అనటామికల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అట్లానే ఏం లేదు. అనటామికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎప్పుడూ ఉన్నాయి, ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ కానీ, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఇవన్నీ ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అనేది మదర్ ఊమ్లో ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది. సో మనం బయటకు వచ్చే టైంకి అది మూసుకుపోతుంది. కొంతమందిలో ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఉండడం కానీ, డిలేడ్గా ఉండడం కానీ, అన్లెస్ మనం టెస్ట్ చేయించుకుంటే తప్ప అసలు తెలియదు. సో ఇప్పుడు ఏంటి కొంతమంది ఎక్కువ టెస్టులు చేయించుకోవడం వల్ల చాలామంది బయటపడుతుంది. ఇంతకుముందు ఏంటంటే అలా టెస్టింగ్లు ఎవరు చేయించుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మదర్ వూమ్లో ఉన్నప్పుడే పలానా ట్రైమిస్టర్లో పలానా స్కాన్స్ అంటూ అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలా వచ్చి దానివల్ల డెఫినెట్గా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఏంటంటే ఇంత టెక్నాలజీ, ఇంత స్కాన్స్, ఇంత అవేర్నెస్ లేదు. చాలా వరకు నార్మల్ డెలివరీ అవ్వడం, ఆఎంఎల్ ఇంట్లో డెలివరీ చేయడం ఇలాంటిది జరుగుతుండే. నౌడేస్ మనం చాలా వరకు మారుతా ఉన్నాం. చాలా వరకు హాస్పిటల్ డెలివరీస్ అవుతున్నాయి. అందరూ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో స్కాన్ చేయించుకోవడం, ఈ డీటెయిల్ స్కాన్ చేయించడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంత ప్రాబ్లమ్స్ డిటెక్షన్ అయితే డెఫినెట్గా పెరిగింది. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఓన్లీ. సో పిల్లల నుంచి టీనేజ్ దాటి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కెరియర్ స్ట్రెస్, పక్కన వాళ్ళందరూ లైఫ్లో పరిగెడుతున్నారు, మనం వెనుకుండిపోయానే ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తో, అలాంటి వాటన్నిటికీ వర్క్లో అతిగా పనిచేసి లేదా అతిగా స్ట్రెస్ అయిపోయి ఓవర్ టైం చేసి అలా స్ట్రగుల్ అవుతున్న జనరేషన్ ఈ మధ్యకాలంలో మనం చాలా మందినే చూస్తున్నాం. సో వాళ్ళల్లో ఇలాంటి కార్డియాక్ కండిషన్స్ కామన్ అంటారా? ఒకటి, స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ ఈ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతుంటాయి. స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ ఇందాక అనుకున్నట్లుగా ఈ స్మోకింగ్ పెరగడము, ఆల్కహాల్ పెరగడము, నిద్ర సరిగా లేకపోవడము, సో ప్రాపర్గా స్లీప్ లేకపోవడము, ఈ వీళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్. సో ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 2 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, 1.7 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఇండివిజువల్స్ కంపేర్ టు ఏ నాన్ స్ట్రెస్డ్ పర్సన్. సో కామన్ పాపులేషన్కి, కామన్ పబ్లిక్కి మ్యాక్సిమం తెలిసిన విషయాలు హార్ట్ రిలేటెడ్ అంటే బ్లాక్స్ కానీ లేదా సెప్టల్ డిఫెక్ట్స్ కానీ అలా ఒక సర్టన్ లెవెల్ వరకు తెలుసు. బట్ ఈ మధ్యకాలంలో ఈ యాంగ్జైటీ, పాల్పిటేషన్స్, పానిక్ అటాక్స్ ఇవి ఎక్కువగా వింటున్నాం. అవి ఎంతవరకు జెన్యున్గా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది లేదా అదే జస్ట్ అజ్యూమింగ్ ఇట్ ఆర్ హాలుసినేటింగ్ ఇట్?
ఒకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇవి ఎక్కువైన తర్వాత చాలామంది ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెయిన్ అనగానే హార్ట్ అటాక్ అని కంగారు పడిపోతూ ఉంటారు. డాక్టర్ ఇన్స్టాగ్రామ్ అని సోషల్ మీడియా అంటే ఇంకా అన్ని కలిపి వీటి వల్ల ఏంటంటే దానికి పార్షియల్గా మనం మెడికల్ కమ్యూనిటీ కూడా కొంత రీజన్లండి. సో ఏంటంటే ఎనీ పెయిన్ ఇక్కడ నొప్పి రాగానే అమ్మో హార్ట్ అటాక్ ఏమో అని మనమే కొంత ఆదుర్ద క్రియేట్ చేస్తాం. చాలామంది ఏంటంటే ఇక్కడెక్కడో కూర్చున్నట్టుగా చిన్న పెయిన్ ఉంటుంది, దానికి కూడా హార్ట్ అటాక్ అని కంగారు పడిపోయి రాత్రులు నిద్ర లేకుండా 2-3 రోజులు అలా వస్తూ ఉంటారు క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ. సో చాలామందిలో ఏంటంటే ఉంటే సిమ్టమ్ ఉంటే హాస్పిటల్కి రావడం మంచిదే కానీ బట్ చిన్నదానికి కూడా గూగుల్ చదవడం లేకపోతే నవేడేసి చాట్ జీపీటీ కానీ లేకపోతే పర్ప్లెక్సిటీని కానీ అడగగానే మీకు లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అనగానే నీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తుంది. అంతా దానికి కంగారు పడిపోయి గుండె దడ తెచ్చుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఇలా కంగారు పడకుండా ఉండాలంటే ఇనిషియల్గా ఓకే ఇది హార్ట్ పెయినా లేదా వేరే ఇంకేదన్నా పెయిన్ అని గుర్తించడానికి ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్? సో ఎవరికైతే లైక్ ఎడం వైపు అంతా గుండె నొప్పిగా ఉండడము, బరువుగా ఉండడము, మండుతున్నట్టుగా ఉండడము, ఆర్ సేమ్ టైం చెయ్యి లాగుతూ ఉండడము, లేకపోతే దవడలు పట్టేయడము, ఈ సిమ్టమ్స్ ఉండి నడిస్తే ఎక్కువ అవుతున్నాయి అంటే ఇది హార్ట్ రిలేటెడ్. ఓకే. సో నడిస్తే ఆయాసం రావడము, చెస్ట్ పట్టేసినట్టు అనిపించడం, ఇవి హార్ట్ రిలేటెడ్. ఏదో ఒక చోట పొడిచినట్టుగా ఉండడము, ఒకరోజు ఇక్కడ ఇంకో రోజు ఇక్కడ ఇలా వస్తూనే చాలా వరకు మజిల్ పెయిన్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ మధ్యరాత్రి వచ్చి లేస్తారు లేకపోతే చెమటలు బట్టి నిద్ర లేస్తారు అనుకోండి, ఇలాంటి వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్కి వస్తే బెటర్. ఎందుకంటే మనకు నిద్ర డిస్టర్బ్ అయ్యాము అంటే బాడీ మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో ఆ టైంలో ఇలా ఇబ్బంది పడడం కంటే కూడా డైరెక్ట్గా ఎమర్జెన్సీకి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోవడము, లేకపోతే అవసరం ఉంటే వేరే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడము, ట్రోపోనిన్ లాంటిది చేయించుకుంటే మనం హార్ట్ రిలేటెడ్ ఏమన్నా గుర్తుపట్టవచ్చు. సో ఇంకొక ఇదేంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడ పొట్టలో నొప్పి వస్తుంది, సో దాన్ని గ్యాస్ అనుకుని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది హార్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఈ నొప్పి వచ్చి మనకు నడిస్తే ఎక్కువ అవుతుంది, ఆరు చెమటలు పడుతున్నాయి, పొట్టలో నొప్పి ఉన్నా సరే, అప్పర్ పార్ట్ పొట్టలో నొప్పి ఉన్నా సరే నడుస్తున్నప్పుడు చెమటలు పట్టడము, ఆయాసం రావడము, పడుకుంటే ఇబ్బంది ఎక్కువగా ఉండడము, ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా హాస్పిటల్కి రావాలి. సో ఇందాక మీరు నిద్ర గురించి చెప్పినప్పుడు చాలామంది ఎదర్ ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా వేరే ఇంకేదైనా రీజన్స్ కానివ్వండి నిద్ర సరిగ్గా పోరు. దానికి ఒక టైం ఒక స్కెడ్యూల్ ఏది ఉండదు. రీల్స్ చూడాల్సినంతసేపు చూస్తారు, నచ్చినప్పుడు పడుకుంటారు లేదా బింజ్ వాచింగ్ చేస్తారు. సో ఒక ప్రాపర్ స్లీప్ సైకిల్ అంటూ ఉండదు. అలాంటి వాళ్ళలో కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? సో మనకేంటంటే స్లీప్ డ్యూరేషన్, స్లీప్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో మన బాడీ రిలాక్స్ అవుతుంది, రీకూప్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మనకు స్లీప్ డ్యూరేషన్ తగ్గిపోతుంది, లెస్ దాన్ 6 hours స్లీప్ ఉందనుకోండి, సో వీళ్ళలో ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ స్ట్రెస్ పెరిగినప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఈ 7 to 8 hours స్లీప్ వర్సెస్ 5 to 6 hours స్లీప్లో చూసుకుంటే 5 to 6 hours స్లీప్లో ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంది. అంటే మీరు స్లీప్ డ్యూరేషన్ని ఎంత తగ్గిస్తూ పోతూ ఉంటే మీ హార్ట్ అటాక్ రిస్క్ అంత పెరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది కొత్తగా ఐఎమ్ స్లీప్ డిప్రైవ్డ్, ఐఎమ్ ఇన్సోమ్నియాక్, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హీ హెల్ప్ మీ విత్ సర్టన్ మెడికేషన్, నాకు ఇప్పుడు నిద్ర బాగా పడుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఆ మెడికేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? యూజువల్గా మెడికేషన్ లేకుండా స్లీప్కి వెళ్ళడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మెడికేషన్ కష్టమండి బాబు. కష్టమే, బట్ అయినా కూడా ఏంటంటే మీరు కనుక రెగ్యులర్గా ఒక స్లీప్ సైకిల్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఈ టైం టు ఈ టైం మై స్లీప్ టైం. సో ఆ విషయంలో మనం నాన్ నెగోషియబుల్గా ఉండాలి. ఆ స్లీప్ టైంలో స్లీపే ఉండాలి. దాంట్లో ఫోన్ ఇవన్నీ ఉంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఫోన్ మాత్రమే ఉంటుంది డాక్టర్ చాలామందికి. ఎస్, దట్ ఈస్ ద ట్రెండ్ నౌ ఇట్ ఈస్. నిద్ర పట్టక ఫోన్ చూస్తున్నారా లేదా ఫోన్ చూస్తున్నందుకు నిద్ర పట్టట్లేదా క్లారిటీ కూడా లేదు. ఫోన్ చూస్తూ ఉంటే బ్రెయిన్కి స్టిమ్యులస్ వెళ్తూ ఉంటుంది, నిద్ర రాదు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టాకీ ఇష్యూస్ కానీ పానిక్ అటాక్స్ కానీ యాంగ్జైటీ కానీ ఎవరన్నా చిన్నగా భయపడితే వెంటనే వాళ్ళు టాకీకార్డియా ఫీల్ అవుతున్నారు. సో ఇస్ ఇట్ ఎనీ సీరియస్ కండిషన్ టు బి కన్సిడర్డ్? నో, సీరియస్గా ఏమీ కాదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ అలాంటిది. సో చిన్న విషయానికి కొంచెం ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకేమీ మేజర్ ఏమి ఉండదు. బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే క్రానిక్గా కూడా వీళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ అ ఫ్రెండ్ వాస్ గోయింగ్ త్రూ అ కండిషన్ వెరెన్ తనకేంటంటే డాక్టర్ ఏమని చెప్పారంటే అమ్మా నీకు డిలేడ్ ఇంపల్స్ ఉంది, సో వెన్ ఎవర్ యూ బ్లాక్ అవుట్ యువర్ హార్ట్ ఇస్ కీపింగ్ అవుట్, ఇట్స్ ఫంక్షనింగ్ ఫర్ 2 to 3 seconds అని. ఇదేం కండిషన్ డాక్టర్? చాలా మందిలో ఏంటంటే కొంచెం ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అనేవి ఉంటాయి, వెంట్రికులర్ ప్రీమెచ్యూర్ బీట్స్ అంటారు.
సో కొంతమందిలో ఏంటంటే ఏదైనా హార్ట్ వాల్వ్ అబ్నార్మాలిటీ ఉన్నా, కొంతమందిలో ఏంటంటే బాగా కాఫీ ఎక్కువ కన్జంప్షన్ చేసే వాళ్ళలో కూడా ఈ రెగ్యులర్ స్కిప్డ్ బీట్స్ అనేవి ఉంటాయి. సో జనరల్గా మనం హోల్టర్ టెస్ట్ అని చేస్తాం, అంటే చిన్న ప్యాచ్ చెస్ట్కి తగిలిస్తూ ఉంటాం, అది కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత Okay. పర్సెంటేజ్ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్నాయి, వీటిని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ హాల్టర్ డివైస్ మీద ఎంతవరకు రిలై అవ్వచ్చు అంటారు? యూ కెన్ 100% రిలై. 100%. ఇట్ కెన్ డిటెక్ట్ ఆర్ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్. So let's say if the Holter report is absolutely normal, but still that so-called individual ఆ కండిషన్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, హాల్టర్ ప్రొలాంగ్ చేయాలంటారా లేదా? యూజువల్గా ఏంటంటే మనకు ఈ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. కొంతమందిలో వెరీ ఇన్ఫ్రీక్వెంట్గా, అంటే 2-3 రోజులకు ఒకసారి ఎపిసోడ్స్ వచ్చి మళ్ళీ తగ్గిపోతున్నాయి. అలాంటప్పుడు లాంగ్ టర్మ్గా, అంటే లైక్ అప్ టు 1 వీక్ కానీ ఆర్ 4 వీక్స్ అలా ఇలా పెట్టుకుంటే ఈ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ని మనం తొందరగా డిటెక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు అలాంటి కండిషన్లో వెంటనే పేస్ మేకర్కి వెళ్ళిపోవాలంటారా? నో, పేస్ మేకర్ అవసరం ఉండదు వాళ్ళకి. అంటే లైక్ హార్ట్ బీటింగ్ అనేది 3 seconds హార్ట్ బీటింగ్ లేకుండా ఉంటే వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు, వాళ్ళకి పేస్ మేకర్. కానీ ఓన్లీ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉండే వాళ్ళకి పేస్ మేకర్ అక్కర్లేదు. సో ఇంకెలాంటి కండిషన్స్లో కూడా మనం పేస్ మేకర్ సో సజెస్ట్ యూజువల్గా ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన హార్ట్ ఎలక్ట్రికల్ కండక్షన్ అనేది స్లో అవుతూ ఉంటుంది. ఓకే. సో వీళ్ళలో ఏంటంటే ఒక 3 seconds వరకు హార్ట్ బీటింగ్ ఉండదు. సో 3 seconds పాజ్ అంటాం. ఆ పాజ్ ఉంటే వాళ్ళు కింద పడిపోవడం కానీ, పాజ్ 2 seconds ఉండి రిపీటెడ్గా కింద పడిపోయినా కూడా ఇలాంటి వాళ్ళకే పేస్ మేకర్ పెడతాం. ఆర్ ఈసీజీలో కంప్లీట్ హార్ట్ బ్లాక్ కానీ, ఆర్ 2:1 AV బ్లాక్, హై గ్రేడ్ 2:1 AV బ్లాక్ విత్ సిమ్టమ్స్ ఉంటే వీళ్ళలో పేస్ మేకర్ పెడతాం. అందరికీ పేస్ మేకర్ అవసరం ఉండదు. సో వాళ్ళకి మెడికేషన్తో ఏమీ హెల్ప్ అవ్వదంటారా? యూజువల్గా ఇట్ ఇస్ ఎ డీజనరేటివ్ ప్రాసెస్. ఓకే. హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది, వీళ్ళకి పేస్ మేకరే ది అల్టిమేట్ సొల్యూషన్. డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ ఏమీ హెల్ప్ చేయమంటారు? ఇంకంతే అయిపోయినట్టే హార్ట్ పని. హార్ట్ పని అవ్వలేదు, హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గింది, దాన్ని మనం బయట నుంచి మీరు పేస్ మేకర్ గ్రాడ్యువల్గా ఇంకా తగ్గిపోతుందనే చెప్తున్నారు కదా. పంపింగ్, హార్ట్ పాజ్ ఉంది అంటే హార్ట్ బీటింగ్ అవ్వడం లేదు 3 seconds వరకు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే మనం బయట నుంచి పేస్ మేకర్ పెడతాం. పేస్ మేకర్ అంటే ఏమి ఉండదు, చిన్న బ్యాటరీ ఉంటుంది అండ్ హార్ట్లో వైర్ ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఈ హార్ట్ బీటింగ్ న్యాచురల్గా హార్ట్ బీట్ అయినప్పుడు పేస్ మేకర్ ఏం చేయదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఒకవేళ న్యాచురల్ బీట్ రానప్పుడు మాత్రమే పేస్ మేకర్ ఇంపల్స్ని ఇస్తుంది, సో పేస్ మేకర్ కంటిన్యూస్గా వర్క్ చేయదు, చేయదు. అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైనప్పుడే చేస్తుంది. పనిచేస్తుంది. మనం హార్ట్ బీట్ని సెట్ చేస్తాం బయట నుంచి. ఓకే. సో 70 పెడతామా, బేస్ లైన్ హార్ట్ ఆర్ 80 పెట్టామా, దాన్ని బట్టి పేస్ మేకర్ చేస్తుంది. సపోజ్ మనం పేస్ మేకర్ 60 పెట్టామనుకోండి, మన హార్ట్ బీట్ 60 ఉంటే అదేం చేయదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఈ పేస్ మేకర్కి లైక్ ఇది ఎప్పటికీ అలా ఫిక్స్ చేసి వదిలేయాలంటారా, లేకపోతే దాన్ని రెగ్యులర్గా యూజువల్గా మానిటర్ చేసుకోవాలి? రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్యాటరీ ఎంత ఉంది, సో ఏమైనా మధ్యలో అబ్నార్మాలిటీస్ అయ్యాయా, ఏమైనా కరెంట్ లీక్ అవుతుందా, ఇలాంటివన్నీ చూసుకుంటే హౌ బెటర్. బిగ్ ఈజ్ ఇట్? స్మాల్ కాయిన్ టైప్, దిస్ మచ్ బిగ్, ఓకే. దిస్ మచ్ బిగ్, లిటిల్ బిగ్గర్ దెన్ దిస్, Okay. టూ డివైజెస్ లైక్ దిస్. సో దాట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్, అండ్ దానివల్ల ఇంకా ఏదైనా సమ్ వియర్డ్ ఫీలింగ్ అట్లా ఏమైనా ఉంటుందంటారా? ఏముండదు, జస్ట్ సమ్ బ్యాటరీ విల్ బి దేర్. ఇఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్ యూ విల్ ఫీల్ సంథింగ్ ఇస్ దేర్, అదర్వైజ్ యూ డోంట్. ఓకే. సో ఇట్ విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీస్? సమ్టైమ్స్ ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఫోన్, Like? లైక్ ఏఐసిడి డివైస్ అంటాం, అంటే ఫోన్ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్. బట్ మోడర్న్ డివైజెస్ ఆ ఇంటరాక్షన్ తక్కువ. ఓకే. సో యూజువల్గా ఇట్ వర్క్స్ ఫర్ 8 to 10 years. సో 10 years తర్వాత అవసరం ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం కానీ ఇలాంటివి. సో ఈ కండిషన్కి రూట్ కాజెస్ ఏమై ఉంటాయి డాక్టర్? ఒకటి డీజనరేషన్, ఎలక్ట్రికల్ డీజనరేషన్ అంటాం. మనకు హార్ట్లో ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఉంటుందో హార్ట్లో కూడా అలా ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో చాలా మందిలో ఏంటంటే అబౌవ్ 70 years కానీ 80 years వాళ్ళకి ఏంటంటే ఏజ్తో పాటు ఈ డీజనరేషన్ అవుతుంది. ఓకే. సో ఈ డీజనరేషన్ అవడం వల్ల ఏంటంటే హార్ట్ బీటింగ్ అనేది ఉండదు. కొంతమందిలో బై బర్త్ కూడా ఉంటుంది. బట్ ఐ కేమ్ అక్రాస్ సర్టన్ ఆర్టికల్స్, ఐ మీన్ దో దే వర్ స్టిల్ నాట్ ప్రూవెన్. అందులో ఏమని రాస్తారంటే లాంగ్ టర్మ్ యాంటీ డిప్రెసెంట్స్ కానీ లేదా సెడేటివ్స్ కానీ కెన్ బీ ఆర్ మైట్ బీ అ కాజ్ ఫర్ దిస్ కండిషన్ అని. ఇస్ ఇట్ ట్రూ? No. నో. ఎనీ లాంగ్ టర్మ్ డిప్రెషన్ ఆర్ ఇన్సోమ్నియా? కొన్ని మందుల వల్ల హార్ట్ బీట్ స్లో అవుతుంది కానీ బట్ డిప్రెసెంట్స్ వీటి వల్ల ఏం పెద్దగా ఓకే. దట్ ఇస్ నో స్టడీ దట్ ప్రూవెన్ దిస్. ఓకే. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే కమింగ్ టు ద మెంటల్ యాక్టివిటీ పార్ట్, కొంతమంది కాన్స్టెంట్ లో జోన్లో ఉంటారు లేదా డిప్రెషన్లో, నో మ్యాటర్ పర్సనల్ రీజన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రీజన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అలాంటి వాళ్ళలో కూడా సర్టన్ హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటారా? యూజువల్గా ఏంటంటే ఈ డిప్రెషన్ కానీ వీళ్ళలో కొంత డెఫినెట్గా హార్ట్ అటాక్ రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఎర్లీగా తీసుకోవాల్సిన మెజర్స్?
ఒకటి డిప్రెషన్ వాటికి ఉంటే మందులు వాడుకోవడము, కౌన్సిలింగ్కి వెళ్ళడము, దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడము, ఐదర్ బై మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ అలాంగ్ విత్ టాబ్లెట్స్, స్లోగా టాబ్లెట్స్ నుంచి వీన్ ఆఫ్ అయిపోతే బెటర్ ఇప్పుడు కూడా. ఎవరైనా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయి పడిపోతే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయగలిగిన సాయం ఏమైనా ఉందంటారా? కార్డియాక్ అరెస్ట్ అయి పడిపోయినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయగలిగింది ఏంటంటే ఇమీడియట్గా అంబులెన్స్ని కాల్ చేయడం. ఈ టైం అంటే అంబులెన్స్ వచ్చేటప్పటికి మనకు 20 minutes 30 minutes టైం పడుతుంది. అంతసేపు కూడా సిపిఆర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ ఈ హార్ట్ బీట్ అన్నప్పుడు నువ్వు బయట నుంచి కంప్రెషన్ ఇస్తే కొంత బ్రెయిన్కి బ్లడ్ సప్లై, మన క్రిటికల్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై అనేది మనం బయట నుంచి కంప్రెషన్ చేయడం వల్ల కొంత బ్లడ్ సప్లైని మనం రిస్టోర్ చేస్తాం. అంటే ఈ పర్సన్కి సర్వైవల్ ఛాన్స్ పెరుగుతుంది సిపిఆర్ చేస్తే. రాదర్ దాన్ ఊరికే ఫోన్లు తీసి ఫోటోలు తీయడం కంటే కూడా సిపిఆర్ గురించి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుని సిపిఆర్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఒకరి లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం డెఫినెట్గా. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆల్ స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటిలో కూడా సిపిఆర్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా పెడితే సో మనం ఈ సర్వైవల్ ఛాన్సెస్ బై పొరపాటున మన ఫ్యామిలీ మెంబర్కి అవ్వచ్చు, రోడ్ మీద ఎవరికైనా అవ్వచ్చు, ఈ సిపిఆర్ చేస్తే ఏంటంటే వీళ్ళకి అట్లీస్ట్ అంబులెన్స్ వచ్చేలోగా మనం చేయగలిగితే సో వీళ్ళకి సర్వైవల్ ఛాన్స్ ఆర్ బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ రెండు వేరు వేరు అంటారు. హార్ట్ అటాక్ అనేది హార్ట్ రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడడం. బట్ చాలా మంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఇంకా హార్ట్ ఆగిపోయింది, హార్ట్ పనిచేయడంలా. ఓకే, అది లాస్ట్ స్టేజ్. ఇంకా హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్ వచ్చింది, దానివల్ల చెస్ట్ పెయిన్ ఉంటుంది, దట్ ఈస్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ని మనం వదిలేస్తే పట్టించుకోకుండా ఉంటే కాంప్లికేట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అనేది లాస్ట్ స్టేజ్. సో హార్ట్ అటాక్లో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్టెంట్ వేస్తారని, చాలా మందికి తెలిసిన విషయం అది. కానీ ఈ స్టెంటింగ్ వల్ల ఇది వన్ టైం సొల్యూషన్ అంటారా, లేదా దీనికి కూడా రెగ్యులర్ మానిటరింగ్ లేదా తర్వాత ఇంకెప్పుడైనా స్టెంట్ మార్చుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ఏమైనా ఉంటాయా? జనరల్గా స్టెంటింగ్ అనేది మన ఇప్పుడు ఏదైతే హార్ట్ రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ పూడుకుపోతుంది, ఆ పూడికని మనం బయట నుంచి కట్ చేయకుండా లోపల నుంచి స్టెంట్ పెడతాం. సో ఈ కొలెస్ట్రాల్ ఒకసారి ఆల్రెడీ రక్తనాళాల్లో పేరుకుపోయిందంటే మళ్ళీ వచ్చేదానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఐదర్ స్టంట్ పెట్టిన చోటైనా రావచ్చు, స్టంట్ లేని చోటైనా రావచ్చు, ఆర్ స్టంట్ హార్ట్కు 3 రక్తనాళాలు ఉంటాయి. ఒక రక్తనాళంలో మనం స్టంట్ పెట్టాం, మిగతా రక్తనాళాలు ఆల్రెడీ కొద్ది కొలెస్ట్రాల్ డిపాజిట్ ఉంటుంది, ఫ్యూచర్లో అది పెరగచ్చు. సో ఈ స్టంట్ వేసిన తర్వాత పని అయిపోయింది కంప్లీట్గా అనుకోవడం కరెక్ట్ కాదు. స్టంట్ వేసిన తర్వాత కూడా మనం చాలా చాలా స్ట్రిక్ట్గా మెడిసిన్స్ వేసుకోవాలి. స్టంట్ వేసుకున్న తర్వాత మనం బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ కానీ ఆర్ బ్లడ్ థిన్నర్స్ అదర్ రకమైన క్లోపిడోగ్రిల్ కానీ టికాగ్రిలాల్ కానీ ఇవేంటంటే ఈ స్టంట్ లోపల మళ్ళీ క్లాట్ ఫామ్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి బ్లడ్ థిన్నర్స్. సో వీటితో పాటు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వీళ్ళు సెకండ్ టైం రావడానికి ఆల్మోస్ట్ 2 times ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది వీళ్ళకి. సో ఈ మందులు ఎప్పటికీ వేసుకోవాలంటారు? యూజువల్గా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. డైట్, ఎక్సర్సైజ్ అన్ని పాటించినా అన్ని చేస్తున్నా సరే వేసుకోవాలి. పొరపాటున 1-2 రోజులు మిస్ అవుతే పర్లేదంటారా? యూజువల్గా ప్రాబ్లం అవ్వదు, బట్ ప్రొలాంగ్డ్గా ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కొంతమంది ల్యాక్ ఆఫ్ ఈ తెలియకపోవడం కానీ, లేకపోతే కొంతమంది నిజంగా నెగ్లిజెన్స్తో వేసుకోరు. కొంతమంది అంటే వారం రోజులు వేసుకోమన్నారు, వారం రోజుల తర్వాత రమ్మన్నారు, అందుకని వారం రోజులకి రారు, మందులు వేసుకోరు. కొంతమంది అతిగా భయపడే వాళ్ళు ఇవాళ టాబ్లెట్ మిస్ చేశానని రేపు 2 వేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఒకటి వేసుకుని మనకు గుర్తొచ్చిన వెంటనే వేసుకోవడం. చూసాను ఒకళ్ళని ఇలా చేయడం, అందుకని వేసుకుంటారు. పెద్ద ఆవిడ 80 ఏళ్ళు ఉంటాయి, అమ్మా ఇవాళ టాబ్లెట్ మర్చిపోయానని తెల్లారి 2 వేసుకున్నారు ఆవిడ. ఓకే, ఒకవైపు అంటే మనం జనరల్గా హాస్పిటల్కి వచ్చినా కూడా చాలా రోజులు వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ లోడింగ్ లాగా ఇస్తామంటే, లోడింగ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 75 milligrams విల్ గివ్ 300 or 600 milligrams అగైన్. సో ఎందుకంటే బ్లడ్ థిన్నర్ యాక్షన్ పనిచేయడం అంటే ఇదేంటంటే మన తెల్ల రక్త కణాలు ఉన్నాయి కదా, ప్లేట్లెట్లు, ఈ ప్లేట్లెట్లు అనేవి ఈ క్లాటింగ్ ఫామ్ కావడానికి ఇది చేస్తూ ఉంటాయి. మనం ఆ ఫంక్షన్ ఇన్హిబిట్ చేస్తాం. ఇన్హిబిషన్ అంటే ఆ ప్లేట్లెట్ క్లాట్ ఫార్మేషన్ అవ్వకుండా ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి పనిచేస్తాయి. సో మనం 75 చేసుకుంటే, రోజు 75 చేసుకుంటే ఆ ఎఫెక్ట్ రావడానికి కొంత ఎక్కువ టైం పడుతుంది. ఒకేసారి ఎక్కువ డోస్ వేసుకుంటే ఆ టైం అనేది షార్ట్ అవుతుంది. అందుకని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విల్ గివ్ హై డోస్. మెడికేషన్, ఫస్ట్ లైన్ మెడికేషన్ కానీ లేదా ఈ స్టెంటింగ్ కానీ ఇవన్నీ కాకుండా హార్ట్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది బైపాస్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ. అవి ఇప్పటికీ అంతే స్కేరీగా ఉన్నాయా డాక్టర్, లేదా ఇంకా ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఏమైనా కొంచెం తక్కువ స్కేరీ అయ్యాయా? డెఫినెట్గా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకుముందుతో పోలిస్తే ఇంతకుముందు అన్ని పంప్ మీద పెట్టి చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు హాఫ్ పంప్ బైపాస్ కానీ
లేకపోతే రికవరీ పీరియడ్ కానీ, మినిమల్ ఇన్వేజివ్ కానీ, రోబోటిక్ సర్జరీస్ అని ఆర్ కీహోల్ సర్జరీ లాగా చేస్తూ ఉన్నారు. ఓకే. చాలామంది మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. సో వీటి వల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ టైం తక్కువ ఉంటుంది అండ్ ఈ రిస్క్ కూడా తక్కువ. ఇంతకుముందులాగా మరీ అంత భయపడాల్సిన ప్రాబ్లం లేదు. సో 1 to 5% కాంప్లికేషన్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి. సో ఆ 5% కాంప్లికేషన్స్ డిపెండింగ్ అంటే మరి ఇప్పుడు మన ఆల్రెడీ హార్ట్ వీక్ అయిపోయింది, బాగా క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి, మనకు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే బాగా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఆల్రెడీ మనకు పక్షవాతం వచ్చి ఉండడం కానీ, హార్ట్ అటాక్ బాగా వచ్చి లేట్గా రావడం కానీ, సో ఇలాంటి వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ అనేవి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో బేసికలీ మీ ఎంటైర్ ప్రాక్టీస్లో మీరు ఇప్పటి వరకు ఎక్కువ ఎలాంటి ఏజ్ గ్రూప్లో ఈ హార్ట్ అటాక్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకా కాంప్లికేటెడ్ కార్డియక్ కండిషన్స్ ముఖ్యంగా ఏ ఏజ్ గ్రూప్లో చూసారు? యూజువల్గా ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ రక్తనాళాల్లో కాల్షియం డిపాజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బాగా హార్డ్గా ఉంటుంది ప్లాక్ అనేది. ఫస్ట్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి దాని మీద కాల్షియం డిపాజిట్ అవుతుంది. ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే మన ఏజ్తో పాటు కొలెస్ట్రాల్ ప్లేక్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే కాల్షియం డిపాజిషన్ ఎక్కువగా ఉండి ఈ కాల్షియంని క్రాక్ చేసేయడము ఇవి కొంచెం డిఫికల్ట్ ప్రొసీజర్స్. సో మీరు అడిగినట్టు ఏజ్ గ్రూప్ అంటే ఇంతకుముందు అంటే 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో లేకపోతే 60 ఏళ్ళకో హార్ట్ అటాక్ వస్తుందని మనం వినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఏ ఏజీ లేదు, 20 ఏళ్ళ కాడి నుంచి ఎవరైనా మనం హార్ట్ అటాక్ అంటే అందరం వల్నరబులే. రీసెంట్గా ఒక బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక అబ్బాయి అక్కడే కోర్టులోనే చనిపోయాడు. అంటే వీళ్ళలో ఏంటంటే మనం వాటన్నింటినీ కూడా చాలామందిని అంటే ఈ గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలామందిని ఏంటంటే హార్ట్ అటాక్ అని అందరినీ ఒకే లేబుల్ కిందకి చేస్తూ ఉన్నాం. ఓకే. సో వీళ్ళలో ఏంటంటే కొంతమందిలో వేరే జెనెటిక్ కండిషన్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ట్రోపిక్ కార్డియోమయోపతి అంటే అండర్లయింగ్ ఇష్యూస్ వేరే ఉండిండొచ్చు. అందుకు అన్లెస్ మనం వాళ్ళకి హటాప్సీ చేస్తే తప్ప మనకు తెలియదు. సో కాకపోతే ఏంటంటే జెనెటిక్ టర్మ్లో అందరినీ హార్ట్ అటాక్ కింద లేబుల్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఏజ్లోనే రావాలి అనే రూల్ ఏమి లేదు. ఎస్పెషల్లీ ఈ 2020 తర్వాత 25 years old 30 years old వీళ్ళు ఎక్కువగా వస్తున్నారు కంపేర్ టు ఎల్డర్లీ పీపుల్. ఇప్పుడు అలాంటి కండిషన్స్లో అంటే ఆ ఏజ్ గ్రూప్లో అంటే ఎంచక్క బాగానే తింటారు, యాక్టివిటీ ఉంటుంది, సోషలైజింగ్ ఉంటుంది. సో గుడ్ హ్యాబిట్స్ వల్ల, గుడ్ లైఫ్ స్టైల్ వల్ల లేదా బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల? సో వీళ్ళలో చాలా మందిలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్మోకింగ్ ఒకటి ప్రెడామినెంట్ రీజన్ ఉంటుంది. ఓకే. ప్రెడామినెంట్ రీజన్ స్మోకింగ్ అండ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. సో వీళ్ళకి ఏంటంటే కొలెస్ట్రాల్ ఉందని కొంతమందికి తెలియదు, ఎందుకంటే టెస్ట్ చేయించుకోరు. కొంతమంది తెలిసినా మందులు వేసుకోరు, ఎందుకంటే ఎవరో చెప్తారు సోషల్ మీడియాలో మందులు వేసుకోకూడదా, నాకెందుకు వస్తుందిలే, నాకేముండదు, ఒకసారి మొదలు పెడితే లైఫ్ లాంగ్ వేసుకోవాలి, లేదంటారు. అవును, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళు వేసుకోరు. సో వీళ్ళలో ఏంటంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ అంటే మనం ఒక వారంలో చూస్తే కనీసం 5-6 బిలో 40 years ఉంటారు ఒక్కొక్క హాస్పిటల్లో. అట్లా హైదరాబాద్లోనే ఇంతమంది ఉంటే ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది ఉంటారు? సో అంటే ఇప్పుడు స్మోకింగ్ చేస్తే అది కుడ్ బి ద ప్రైమ్ రూట్ కాజ్ అని అన్నారు కదా, అందుకని చెప్పి జనాలు ఈ మధ్య ఈ సిగరెట్కి మూవ్ అవుతున్నారు. దోస్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్. అది కూడా సేమ్ డేంజర్. ఈక్వల్లీ నాట్ మోర్, మేబీ మోర్. ఐ థింక్ దట్ ఈస్ కెమికల్ దిస్ థింగ్ కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అవి కాకుండా ఈ కొకైన్, ఈ డ్రగ్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ రిస్క్ అనేది చాలా ఉంటుంది వీళ్ళకి. సో అలా కంపేర్ చేస్తే ఆల్కహాల్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటారా, స్మోకింగ్ వల్ల ఎక్కువ? ఐ వుడ్ చూస్ స్మోకింగ్. స్మోకింగ్ కాజెస్ మోర్ డ్యామేజ్. అంటే జనాలు క్యాల్కులేట్ చేసుకుంటారు, వాడు స్మోక్ చేస్తున్నాడు కాబట్టి అలా అయింది, నేను అందుకే స్మోక్ చేయను, జస్ట్ డ్రింక్ చేస్తాను అని. ఈక్వల్లీ బ్యాడ్. కాకపోతే ఏంటంటే స్మోకింగ్తో ఎక్కువ రిస్క్ కంపేర్ టు ఆల్కహాల్. ఆల్కహాల్ కూడా లిమిటెడ్గా తీసుకుంటే దెర్ ఇస్ సమ్ బెనిఫిట్స్ విత్ ఎస్పెషల్లీ వైన్, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ వైన్ వల్ల కానీ వీటి వల్ల ఏంటంటే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది, కంపేర్ హార్ట్ అటాక్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలా అని చెప్పి బాటిల్ వైన్ అంటే వాళ్ళ క్వాంటిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుందిలేండి. కొంతమంది పెద్ద మగ్గంతా కలిపి ఒకటే పెగ్ అనుకుంటారు. నైట్ అంతా బీభత్సంగా పార్టీ చేసి చిల్ అయ్యి పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళిపోతారు. అప్పుడు అంటే మీరు పార్టీ చేయొద్దని అనట్లేదు, చేయండి, కానీ లిమిట్లో ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ ఉంటే ఆపేయడం కానీ ఇలాంటివి చేయడం. జిమ్ చేయడం అనేది గుడ్ థింగ్, బట్ ఒకే రోజు వెళ్ళిపోయి నేను బాగా ఎక్సర్సైజ్ చేసేస్తాను మళ్ళీ మిగతా వారం అంతా పడుకుంటానని కరెక్ట్ కాదు. ఇట్ షుడ్ బి మెజర్డ్ అండ్ కంటిన్యూస్. సో ఇప్పుడు డైట్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా మటుకు అన్ని పెస్టిసైడ్ ఫుడ్ లేదా చాలా న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఇస్ జంక్ ఫుడ్, అండ్ దెన్ బియాండ్ దాట్ షుగర్స్, అన్అవాయిడబుల్ షుగర్స్, లేదా ఈజీ అవైలబిలిటీ ఈ స్విగ్గీ వల్ల అండ్ అదర్ సోర్సెస్. సో వీటన్నిటి వల్ల ఏంటంటే వర్క్ బిజీలో లేదా ఇంకేదైనా వల్ల సింపుల్గా ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నారు, అయిపోతుంది. సో అలా కాకుండా ఇంట్లో ఒక డైట్ ఫాలో చేస్తే ఇస్ దర్ ఎనీ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ విచ్ వీ మస్ట్ ఇంక్లూడ్ ఇన్ అ డైట్ టు ప్రొటెక్ట్ అ హార్ట్?
ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా మన డైట్లో పార్ట్ ఉండాలి ఎవ్రీడే. మోర్ ప్రోటీన్ డైట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. సో కంపేర్ టు అవుట్ సైడ్ ఫుడ్ అండ్ హోమ్ ఫుడ్, 200% home food, because we use healthy oil compared to unhealthy oil in the restaurants or somewhere. సో రెస్టారెంట్ వీటిలో ఏంటంటే రిపీటెడ్ ఆయిల్ యూజ్ ఎక్కువగా ఉంటుంది. రిఫైన్డ్ అండ్ రిపీటెడ్ ఆయిల్. రిపీటెడ్ అంటే మళ్ళీ వేడి చేసింది చేసి, ఆర్ వేరే దాంట్లో ఫ్రైలో మిగిలిపోయింది అంతా తీసుకొచ్చి రైస్లో పడేయడం, ఇలాంటివన్నీ చాలా. ఇప్పుడు మీరు రోజు పేపర్ చూస్తూనే ఉండుంటారు. ఏ పేపర్ చూసినా సరే ఈ రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మటన్, కుళ్ళిపోయిన చికెన్, లేకపోతే అడల్టరేటెడ్ ఈ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాంటివన్నీ ఇవి ఇండైరెక్ట్గా మన గ్యాస్ ట్రబుల్స్ కానీ ఆర్ క్యాన్సర్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు టేస్ట్ కోసం వాటి పాడవకుండా లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే డెఫినెట్గా మన ఆరోగ్యం మీద డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో కొంతమంది హౌస్ హోల్డ్స్ ఏంటంటే నేను ఇంతే ఆయిల్ వేసి వండాను, ఇంత హెల్దీగా వండాను, అయినా ఇలా ఎందుకు అయిందని చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. అదే అంటే చెప్తున్నాను కదా, ఓన్లీ ఒకటే కాదు మనకి ఏంటంటే ఎనీ హార్ట్ అటాక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనం ఒక ఫ్యాక్టర్ మాత్రమే డైట్ని కన్సిడర్ చేస్తాం. చాలా మంది ఇన్నోసెంట్ ఉమెన్ దే జస్ట్ ఫీల్ గిల్టీ, నేను ఎంత జాగ్రత్త తీసుకున్నానే. మనం గిల్టీ అంటే మనం చేయగలిగింది అంతే కదా. రోజు మన ఇంట్లో సరిగా వండుకోవడము, హెల్దీ ఆయిల్స్ వాడడము. అంటే హెల్దీ ఆయిల్స్ అంటే ఏ ఆయిల్, అన్ని ఆయిల్స్ హెల్దీ అని కాదు, లేబుల్ మీద ఉంటుంది అంతే హార్ట్ హెల్దీ అంతే. సో ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే అమ్మలు ప్రేమ ఎక్కువై జాగ్రత్త ఎక్కువై ఇంత నెయ్యి లేసి పెట్టేస్తూ ఉంటారు, పెరుగులో మీగడ నెయ్యి అని. అదెంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చిన్నప్పటి నుంచి నెయ్యి అందరం తినే ఉన్నాము. సో ఏంటంటే ఎక్సెసివ్ కన్జంప్షన్ ఈజ్ నాట్ గుడ్. లిమిటెడ్గా క్వాంటిఫైడ్ కొంత తింటే ఏమవ్వదు. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ గీ ఇవన్నీ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీకి ఏంటంటే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్. మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ షుడ్ బి అరౌండ్ 70-80%. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 20% కంటే తక్కువగా ఉండాలి. సో లిమిటెడ్ క్వాంటిటీ గీ తినడం వల్ల నష్టం ఏమీ లేదు. అలానే ఎక్సెస్ క్వాంటిటీ తినడం కంటే కూడా లిమిటెడ్ క్వాంటిటీ వల్ల నష్టం ఉండదు. సో నౌ మూవింగ్ బ్యాక్ టు లైక్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ హర్డ్ సీన్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్, కాస్త థైరాయిడ్. సో వీటి వల్ల కార్డియాక్ ఇష్యూస్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? సో డయాబెటీస్ ఎస్పెషల్లీ ఉంటే మన హార్ట్ అటాక్ రిస్క్ అనేది 2 to 4 times ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు హైపర్టెన్షన్. హైపర్టెన్షన్ ఆల్సో కాజెస్ డ్యామేజ్ డెఫినెట్లీ. కాకపోతే డయాబెటీస్ కాజెస్ మోర్ డ్యామేజ్ కంపేర్ టు హైపర్టెన్షన్. సో డయాబెటిక్స్లో ఏంటంటే నేను చూసే డిసీజ్ చాలా సివియర్గా ఉండడము, ఆర్ మల్టిపుల్ లెవెల్స్లో బ్లాక్స్ ఉండడము. వీళ్ళందరికీ ఏంటంటే మెయిన్ రక్తనాళం నుంచి బ్లాక్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ డయాబెటీస్ హూ డజంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్. డయాబెటీస్ అండ్ స్మోకింగ్ ఉందనుకోండి, ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. సో ఈ రెండింటి వల్ల ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. డయాబెటీస్, హైపర్టెన్షన్ అండ్ స్మోకింగ్ 3 causes ఉన్నాయనుకోండి, ద రిస్క్ బికమ్ మోర్. అండ్ డయాబెటీస్, హైపర్టెన్షన్, స్మోకింగ్ అండ్ లిపిడ్స్, హై కొలెస్ట్రాల్. సో ఇంకా వేరే లెవెల్లో ఉంటారు వాళ్ళు. అంటే ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే 100% అవుతుందని కాదు, పర్సంటేజ్ వైజ్. అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ 100 మందిని, ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళని, 100 మందిని ఏమీ లేని వాళ్ళని చూస్తే ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ 4 to 6 times ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్. సో ఏదైనా పర్టికులర్ బ్లడ్ టెస్ట్ ఉందంటారా టు లైక్ ఎవరైనా కామన్గా 6 monthsకో 1 yearకో రెగ్యులర్గా చేయించుకొని జాగ్రత్త పడడానికి? సో ఎవరికైతే షుగరు, బీపీ ఉన్నాయనుకోండి, రెగ్యులర్గా షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము అండ్ కొలెస్ట్రాల్ ఒకటి డెఫినెట్గా మానిటర్ చేసుకోవడం. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే, డయాబెటిక్స్లో ఏంటంటే కొలెస్ట్రాల్ పార్టికల్ సైజ్ మారిపోతూ ఉంటుంది. సో నార్మల్ పార్టికల్ కంటే కూడా డయాబెటిక్లో ఉండే కొలెస్ట్రాల్ పార్టికల్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అంటారు. సో ఇవేంటంటే ఎక్కువ డిపాజిట్ అయ్యే టెండెన్సీని కలిగి ఉంటాయి. సో అందుకోసమనే డయాబెటీస్ ఉంది అంటే కంపల్సరీగా కొలెస్ట్రాల్ మందులు వాడుకోవాలి. సో మీకు అంటే చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు డాక్టర్లతో కూడా, ఏంటంటే నా కొలెస్ట్రాల్ నార్మల్గానే ఉంది కదా, ఎందుకు మందులు పెట్టారని. ఓకే, అండ్ ఇదే కాకుండా ముందస్తు జాగ్రత్త అని అర్థం చేసుకో. ముందస్తు అంటే ఇప్పుడు నేను ఇవాళ పెట్టానంటే రేపు మనకు బెనిఫిట్ వస్తుందని కాదు. ఇవాళ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే నీకు హార్ట్ అటాక్ రిస్క్ నేను ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్పోన్ ఇట్. ఓకే, సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా, అంటే డయాబెటీస్ ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బిలో 70 మెయింటైన్ చేయాలి అంతే. సో ముఖ్యంగా అందరూ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన డైట్ ఏదైనా ఉందంటారా టు సేవ్ దేర్ హార్ట్? జంక్ ఫుడ్ ఎక్కువగా కన్జంప్షన్, అంటే అకేషనల్గా అందరం తింటాం. సో అకేషనల్గా కన్జంప్షన్ ఈజ్ ఓకే, బట్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం
అండ్ ఎక్సెసివ్ రెడ్ మీట్ కన్జంప్షన్ అనేది తగ్గించుకుంటే మంచిది. రెడ్ మీట్ తగ్గించాలంటారు. ఓకే. దెన్ హౌ అబౌట్ ఇన్ కేస్ ఆఫ్ పీపుల్ హూ కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్? యూజువల్గా దానికి ఏమీ రిలేషన్ లేదు, బట్ స్పైసీ ఫుడ్ తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కంపారిటివ్గా. అండ్ స్పైస్తో పాటు సాల్ట్, స్పైస్తో పాటు ఇంకా అన్ని అడిటివ్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రెస్, డైట్ లేదా లైఫ్ స్టైల్ ఇవన్నీ పక్కన పెడితే ఆర్ దర్ ఎనీ క్రాస్ ఫంక్షనల్ యాక్టివిటీస్ విచ్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ హార్ట్, లైక్ వేరే సిస్టమ్ ఫెయిల్యూర్, లైక్ రీనల్ ఫెయిల్యూర్ కానీ ఇంకేదన్నా? సో ఆ బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా పనిచేస్తాయి. సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకి రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఒక ఆర్గాన్, ఎస్ రైట్ సైడ్ మెయిన్గా. ఓకే. సో అన్ని ఆర్గాన్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్గా పనిచేస్తాయి. సో ఏదో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది కిడ్నీకి ఏం కాదు అనేది కాదు, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది హార్ట్కి ఏం కాదు, అన్నిటికి కూడా ఇంటర్లింక్డ్. సో కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అన్ని రకాల హార్ట్ మందులు పెట్టలేము. సో అట్లా అన్ని ఆర్గాన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మల్టీ ఫంక్షనల్ మానిటరింగ్ ఇస్ మస్ట్ అంటారు. డెఫినెట్గా. సో ఇప్పుడు లెట్స్ సే a healthy individual walked into your cabin for a general consultation and somehow అతనికి పలానా కార్డియాక్ ఇష్యూ, నో మ్యాటర్ ఇట్ ఇస్ మైల్డ్ ఆర్ సివియర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది డయాగ్నోజ్ అయిన వెంటనే ఫస్ట్ యూ ప్రిఫర్ టు కౌన్సిల్ ద పేషెంట్ ఆర్ హౌ డూ యూ టేక్ ఇట్ అహెడ్? యూజువల్గా ఏంటంటే అంటే దానివల్ల అసలు రియలిస్టిక్గా ఆయనకి ఎంత ప్రాబ్లం ఉంది, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అసలు మందులు వేసుకోవాలా లేదా అన్న దాని మీద మనం చాలా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే రాగానే మందులు రాసేసి వేసేసుకోమనే ఎందుకంటే టైం అయిపోయింది. మైండ్ సెట్ ఉంటుంది. అవును. అయితే కొలాప్స్ అవుతారు లేదా ఏం లేదని కొట్టిపారు. సో కొంతమంది ఏంటంటే దాన్ని అసలు రియలిస్టిక్గా దీనివల్ల ఉంటే ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, వేసుకుంటే ఏంటి, వేసుకోకపోవడం ఏంటి అన్నది పేషెంట్ కంపల్సరీగా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం దాని ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు డెఫినెట్గా దే టెండ్ టు టేక్ ఇట్. సో ఇప్పుడు మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఫీవర్, అది వైరల్ కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఏవోటి వస్తూనే ఉంటాయి, లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ కానీ. అలాంటప్పుడు డాక్టర్ ఏదైనా కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇంకేదైనా మెడిసిన్స్ రాస్తే చాలామంది అమ్మాయి వేసుకుంటే మాకు హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పక్కన పెట్టేస్తారు, వేసుకోరు. అలాంటి మిత్స్ ఏమన్నా కామన్గా మీరు? ఇప్పుడున్న జనరేషన్ అలా ఏం లేదు. చాలా ఉన్నారండి బాబు కొంతమంది ఉంటారు డెఫినెట్గా ఎక్సెంట్రిక్గా. నేను విన్నాను. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా షార్ట్ డ్యూరేషన్, లైక్ 4 or 5 days వేసుకునేవి. దానివల్ల జనరల్గా హార్ట్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. బట్ కొన్ని రకాల మందులు అంటే లైక్ క్యాన్సర్ మందులు కానీ, స్టీరాయిడ్స్ కానీ ఇలాంటివి వాడితే హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో హార్ట్ పంపింగ్ వీక్ కావడం కానీ, లేకపోతే బీపీ, షుగర్ రావడం కానీ వీటి వల్ల పార్షియల్ మిత్ అంటారు. సో స్టెరాయిడ్స్ వరకు వస్తే ఈ మధ్య అందరూ జుట్టు పెరగట్లేదని లేదా యాక్ని ఎక్కువ ఉందని, అలా కాస్మెటిక్ ఇష్యూస్ వల్ల బ్యూటిఫికేషన్ మీద కొంచెం ధ్యాస పెరిగి హ్యాపీగా ఈజీగా తొందరగా అయిపోయే పని అని చెప్పి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ స్టెరాయిడ్స్. సో వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా. అంటే మనకు షుగర్ లెవెల్స్ పెరగడం కానీ, హై బీపీ రావడం కానీ, ఆర్ దీనివల్ల స్ట్రెస్ పెరగడం కానీ, వీటి వల్ల కొంత హార్ట్ రిలేటెడ్ ఈవెంట్స్ రావచ్చు. ఈవెన్ విత్ ద టాపికల్ స్టెరాయిడ్స్? ఎస్, ఇట్ అబ్జార్బ్స్ ఇంటూ యువర్ బాడీ. ఓకే. స్కాల్ప్ సొల్యూషన్స్ కానీ, స్కిన్ బాడీలోకి రకరకాలుగా ఉంటాయి, బాడీలోకి వెళ్తుంది కదా. సో దానికి లిమిటేషన్ కానీ అలార్మింగ్ సైన్ అలా ఉన్నా? క్వాంటిఫికేషన్ ఏమీ జుట్టు లేదు, కూడా కావాలి, అందం కూడా కావాలి అందరికీ, అన్నీ కావాలి. సో దానివల్ల మేజర్గా ఏమి ఉండదు, బట్ కొంతవరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎక్సెసివ్ యూజ్ చేస్తే. సో వ్యూవర్స్ అందరికీ మీ తరపున ఒక స్ట్రాంగ్ అడ్వైస్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వరోగాలకి మనం తినే ఆహారమే కారణం. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డైట్, include more fruits and vegetables, and you can eat fish instead of mutton. Okay. Or you can seafoods. These things have some beneficial effects. So next is regular physical activity, at least 1 hour of physical activity every day, at least 5 days in a week. Okay, that those things are non-negotiable. Oh, 5 days అన్నారు కదా డాక్టర్? Yes, at least 5 days 1 hour. Yeah. And or at least 150 minutes of physical activity per week. And స్మోకింగ్ ఉంటే ఆపేయడం. ఈ 3 సలహాలు పాటిస్తే మనం ఆల్మోస్ట్ 60 to 70% వరకు ఈ డిసీజ్. స్మోకింగ్ ఉంటే ఆపేయమన్నారు, వాళ్ళు ఎంచక్క బాల్ పట్టుకుంటారు. ఇంకా కొంతవరకు లిమిటెడ్ కన్జంప్షన్ ఈజ్ ఓకే. సచ్ ఎ సపోర్టివ్ డాక్టర్. అండ్ స్లీప్
స్లీప్ ఈజ్ ఆల్సో షుడ్ బి అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ మినిమం. All right. So, and a genuine advice for the youngsters, the teenagers, the school children, or the college going kids, especially the Gen Zs. Gen Zs, I say like the same diet, food and exercise. These two very very important for you. సో డాక్టర్ 2-3 డేస్గా ఏదో ఇబ్బందిగా ఉంది, పొట్టలో ఏదో అన్ఈజీ ఫీలింగ్, సమ్ హెవీ, సమ్ డిస్కంఫర్ట్. సో అది చెస్ట్ పెయినా లేకపోతే గ్యాస్ట్రిక్ పెయినా అనేది చాలామంది దే ఫెయిల్ టు అడ్రస్ ఇట్ ఆర్ లైక్ దే ఫెయిల్ టు రికగ్నైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. సో అలాంటి కేసెస్లో సో చాలాసార్లు ఏంటంటే గ్యాస్ నొప్పి, హార్ట్ నొప్పి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది డాక్టర్స్ కూడా లేట్గా వస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ పొట్ట పై భాగంలో కూడా కొంతమందికి నొప్పి రావచ్చు. సో ఇది గ్యాస్ వల్ల అయి ఉండొచ్చు, హార్ట్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఈ రెండింటిని క్లినికల్గా అంటే మనంగా లేమ్యాన్ అంటే ఈ అన్నిటి అంటే లైక్ నాన్ మెడికల్ పర్సన్స్ డిఫరెన్షియేట్ చేయడం కష్టం. సో వీళ్ళలో ఏంటంటే ఈ నొప్పి కనుక నొప్పితో పాటు మీకు చెమటలు పట్టడము, పడుకోలేకపోవడము, ఆయాసంగా ఉండడము, ఇవి హార్ట్ రిలేటెడ్. ఓన్లీ మనం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కడుపులో మంటగా ఉండడము, ఏదైనా గ్యాస్ సిరప్ కానీ ఏదైనా వేసుకుంటే తగ్గిపోవడము, ఇలాంటిది ఉంటే మోస్ట్లీ గ్యాస్. బట్ ఏదేమైనా సరే మధ్యరాత్రి మనకి ఇలా నొప్పి వల్ల మెలకు వచ్చింది, పడుకోలేకుండా ఉన్నాము, చెమటలు పెట్టాయి, డెఫినెట్గా హార్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి వాటికన్నా ఒక ఈసీజీ తీయించుకొని చూసుకుంటే అట్లీస్ట్ మనం చాలా వరకు గుర్తుపట్టవచ్చు. సో చాలామంది ఏంటంటే ఈ గ్యాస్ అనుకొని 2-3 రోజులు లేట్ చేసి సడన్గా లేట్ స్టేజ్లో హాస్పిటల్కి రావడము, లేకపోతే సడన్గా నైట్ టైం డెత్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే బాడీ 95 to 98% ఆఫ్ ద టైమ్స్ మన బాడీ మనకు ఏదో ఒక రకంగా ఇండికేషన్ ఇస్తుంది. ఓన్లీ 100లో ఒకరిద్దరికి ఏంటంటే ఒక అన్ఫార్చునేట్ పీపుల్ నుండి పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళేంత టైం కూడా కొంతమందిలో ఉండదు. సో ఎందుకంటే వీళ్ళలో ఏంటంటే ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ వచ్చేసి హార్ట్ ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. బట్ జనరల్గా 90 నుంచి 95% మందిలో బాడీ ఏదో ఒక రకంగా మీకు హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ని ఇండికేషన్ డెఫినెట్గా ఇస్తుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో అలాంటి కండిషన్స్లో హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ల్యాబ్స్ ఉందనుకోండి, సో ఇమీడియట్గా చేయగలిగిన ఇంట్లో చాలా వరకు చేయగలిగింది చాలా లిమిటెడ్ అండి. ఏమైనా హార్ట్ రిలేటెడ్ నొప్పి అనుకోండి, మీరు ఏదైనా సబ్లింగ్వల్ సార్బిట్రేట్ కానీ పెట్టుకుంటే మనకి ఏదైనా పెయిన్ రిలేటెడ్ తగ్గుతుంది. బట్ అందరికీ ఇది అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే సార్బిట్రేట్ పెట్టుకుంటే బీపీ డౌన్ అవుతుంది, కింద పడిపోతారు. సో 1 or 2 టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే బీపీ అనేది సడన్గా డ్రాప్ అవుతుంది, కింద పడిపోవడం, మళ్ళీ అన్కాన్షియస్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సార్బిట్రేట్ టాబ్లెట్ అందరి దగ్గర ఉండదు కదా, సో ఫార్మసీలో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తారు. ఇవ్వరు, చాలా మందికి ఇవ్వరు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యాస్పిరిన్ వాడొచ్చా అందరూ అని అడుగుతూ ఉంటారు. సో ఎవరికైతే షుగరు, బీపీ ఉండి నొప్పిగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి యాస్పిరిన్ ఉపయోగపడుతుంది. కానీ సేమ్ ఇప్పుడు గ్యాస్ అనుకోండి, మీరు యాస్పిరిన్ ఆల్రెడీ గ్యాస్ ఉంది, మీరు యాస్పిరిన్ వేసుకుంటే గ్యాస్ ఇంకా ఎక్కువ అవుతుంది, అంటే మడుపులో మంట ఎక్కువ అవుతుంది, ఆరు కొన్నిసార్లు అల్సర్ ఫామ్ అయ్యి బ్లీడింగ్ అవ్వచ్చు, వాంతుల్లో బ్లడ్ పడవచ్చు. సో లైక్ అందరికీ అడ్వైజబుల్ కాదు, అందరూ వాడకూడదు, అంటే లెఫ్ట్ అండ్ రైట్ వాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు when someone in the middle of the night ఒక పీక్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అది గ్యాస్ట్రిక్ పెయినా చెస్ట్ పెయినా అర్థం కావట్లేదు, హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్లో లేరని అనుకుందాం, మేబీ దే ఆర్ ఆన్ అ హాలిడే ఆర్ సంథింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. సో అలాంటి కాంప్లికేటెడ్ క్రైసిస్లో ఒకటి ఏంటంటే ఈ యాస్పిరిన్ కానీ గ్యాస్ టాబ్లెట్ వేసుకొని తగ్గితే గ్యాస్ రిలేటెడ్ యూజువల్గా. బట్ కొన్నిసార్లు హార్ట్ రిలేటెడ్ కూడా మనకు కొద్దిగా రిలీఫ్ రాగానే తగ్గిపోయింది అనుకుంటాం. సో కన్ఫ్యూజన్ ఉంటుంది డెఫినెట్గా. ఇట్స్ నాట్ 100% అంటే 100% ఇదే అని ఎవరైనా చెప్పలేము. ఈవెన్ హాస్పిటల్కి వచ్చినా కూడా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. ఓకే. అది సో అలాంటి సందర్భాల్లో నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం, నియరెస్ట్ పిహెచ్సికి వెళ్ళడం. సో బెటర్ నాట్ టు డిలే. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ ప్రెషియస్ టైం. మీకు ఇంతకు మించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.